అందరికీ నమస్కారం. మిత్రులందరికీ, శ్రేయోభిలాషులకి, మన సబ్స్క్రైబర్స్కి, అదేవిధంగా సమస్త సమాజానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా గురువుగారైన భీమినేని వంశీకరణ్ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గీత విజ్ఞానం నుంచి 18వ అధ్యాయం 65, 66 శ్లోకాల నుంచి తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. ఈ 65వ శ్లోకంలోను 66వ శ్లోకంలోను గురువు ఏం చెప్పాడు అనే విషయం కోసం ప్రయత్నిస్తూ దాంట్లో ఉన్నటువంటి మూలార్థాన్ని కూడా తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. మరి పరమాత్మ చెప్పినటువంటి సత్యం ఎలా ఉంది, మనం ఏం నేర్చుకుంటున్నాం అనే విషయం కోసం కూడా కూలంకషంగా మాట్లాడుకుందాం. మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. సర్వదా నన్నే చింతింపము, నన్నే స్మరింపము, నా భక్తుడ వగము, నన్ను అర్చింపము, మరియు నాకు నమస్కారము గావింపము. ఈ విధముగా నీవు తప్పక నన్ను చేరగలవు. నీవు నా ప్రియ మిత్రుడు ఒకటిసి నీకు ఇది నేను వాగ్దానం చేయుచున్నాను. ఇది అర్థం. దీనిలో ఉన్నటువంటి జ్ఞానార్థాన్ని తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. పరమాత్మ చెప్పిన సత్యం ఏంటంటే సర్వదా నన్నే చింతింపము అన్నాడు సార్. సర్వదా అంటే ఎక్కడ, ఏ స్థితిలో? అనునిత్యము నిన్ను నడుపుతున్నటువంటి ఆత్మస్వరూపమై నీలోనే వెలుగుతున్నానని గురువు యొక్క సందేశం. ఆ వెలుగుతున్నటువంటి వెలుగుని పక్కన పెట్టి అసత్యానికి నువ్వు దాసోహం చెప్తూ అసత్య మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు పరమాత్మను తెలుసుకునే దారి మనకి కనపడదు. అదే పరమాత్మ చెప్పినటువంటి సత్యాన్ని అందుకోవడం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు పరమాత్మ సహాయ సహకారాలు లభిస్తాయని, నన్ను స్మరింపము అని అన్నటువంటి ప్రతిసారి నీ యొక్క ఆత్మను అనుసరించమని, ఆత్మ యొక్క సందేశాలను పాటించమని గురువు చెప్పారు మనకి. మరి ఈ విధంగా కాకుండా కృష్ణ పరమాత్మే మనకి వస్తాడు, కృష్ణ పరమాత్మే ఇవన్నీ చెప్పాడు. కృష్ణ పరమాత్మే అంటే దాని అర్థం ఏంటంటే మహాత్ములు, మహనీయులు, ఆ యోగేశ్వరుడైన పరమాత్మ చెప్పినటువంటి సత్యం ఏమిటంటే అంతరాత్మ వెలుగుతున్నటువంటి అందరిలోనూ, యావత్ ప్రపంచంలో అందరిలోనూ నేనే వెలుగుతున్నానని చెప్పాడు. అందుకని ఆయన నన్నే స్మరింపము అని చెప్పారన్నమాట. మరి దాన్ని ఎప్పుడు ఏ విధమైనటువంటి విధానాన్ని నువ్వు అవలంబిస్తున్నావో నీకు నువ్వుగా అవగాహన కల్పించుకోవాలి. పరమాత్మను తెలుసుకోవడం కోసం ఏమాత్రమైనా మనం ప్రయత్నం చేస్తున్నామా? పరమాత్మ చెప్పిన దారిలో నడుస్తుంటే మనం ధన్యులమని గురువుగారి యొక్క చెప్పినటువంటి సూత్రంలో మనందరం నడుస్తున్నామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ 2వ శ్లోకమైనటువంటి 66వ శ్లోకం ఇదొక వెళ్దాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మోక్షం ఎక్కడో ఉందని వెతకాల్సిన పని లేదు. అన్ని ధర్మాలు ఒకంత పక్కన పెట్టి స్వధర్మమైనటువంటి ఆత్మ చెప్పిన ధర్మంలో మనం నడిచినప్పుడు మనకి మోక్షమన్న అటువంటి ఆ స్థితి మన కరతలా మలకమైపోతుంది. మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మ చెప్పిన విధానాన్ని మనం అవలంబించడం వల్ల, గురువు చెప్పిన దారిలో మనం నడవడం వల్ల ముక్తికి, మోక్షానికి ఇంకెక్కడికి పరుగులు పెట్టాల్సిన పని లేదని గురువు చెప్పారు. మరి దీని అర్థం మనకి ఏ విధంగా అర్థమైంది? ఎంతమంది భగవద్గీత చదువుతున్నాం, ఎంతమంది బోధిస్తున్నాం, ఎంతోమంది ఋషులు, మహనీయులు, మహర్షులు అందరూ మనకు చెప్పారు. అందులో ఈ శ్లోకం కోసం కానీ మరి ఏ శ్లోకం కోసం కానీ మన పత్రిజీ మహారాజ్ చెప్పిన తీరు అమోహం. అదేవిధంగా నా గురువు గారిని భీమినేని వంశీకరణ్ గారు కూడా చెప్పిన తీరు కూడా అమోహం. మరి దీన్ని తెలుసుకున్నాను, నేను నా జీవితాన్ని పరమ పావనం చేసుకున్నాను. గీత అంటే 700 శ్లోకాల కంఠస్థ పెట్టేసి 700 శ్లోకాల్లో ఎక్కడో ఒక దగ్గర మనము నాకు తెలుసున్నటువంటి అవగాహనకు వచ్చి అందరికీ చెప్పడానికి, శ్లోకాలు వెలివేయడానికి చెప్తుంటే అది భగవంతుడు చెప్పిన దారికి విరుద్ధమే. భగవద్గీత కించిత్ గీత గంగా జలలవ కనికాపీత అంటే భగవద్గీతలో ఏ ఒక్క శ్లోకమైనా, ఏ 2 శ్లోకాలైనా నువ్వు చదివి అధ్యయనం చేసి అర్థం చేసుకొని నీ జీవితానికి ఆపాదించుకున్నప్పుడు మాత్రమే ఆ గీత యొక్క జ్ఞానం మనందరికీ అందుతుంది. ముందు శ్లోకంలో చెప్పాడు కదా, అర్జునుడు ఎవరు ప్రియమిత్రుడు? కృష్ణ పరమాత్మకి ప్రియమిత్రుడు. అంటే అర్జునుడు ఒక్కడే కాదండి, మనందరము కూడా కృష్ణుడి యొక్క ప్రియమిత్రులము, స్నేహితులము, శ్రేయోభిలాషులము. ఆ విషయాన్ని తెలుసుకొని సత్యాన్ని అవలంబిస్తూ గురువు చెప్పిన మార్గంలో నడిస్తే ఆ గురువు మనకి ఇవ్వకనే ఇస్తారు ఆ ముక్తి మోక్షాన్ని. సమాజ ధర్మం ఒకటి ఉంది,
అది అక్కడే ఉంచాలి. ఆ సమాజ ధర్మాన్ని మనం పాటించాలి ఖచ్చితంగా. అందుకనే గౌతమ బుద్ధుడు కూడా మనకు చెప్పింది ఏమిటి? సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి. ఈ 3 కొటేషన్లతోటి సారు మహాయోగీశ్వర తత్వాన్ని ప్రపంచానికి, విశ్వవిజ్ఞానాన్ని అందించారు ఆయన. ఇంతటి మహాగురువులు ఎందరో ఉన్నారు. వారందరిలో కృష్ణ పరమాత్మ అగ్రగణ్యుడు. మరొకసారి వందనాలు అర్పించుకుంటూ మన సోల్ జర్నీ విత్ యోగిరామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే చేసుకుంటారని, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.